బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నాటకాల్లో నటుడు అనేక వేషాలను వేసినట్లుగా భగవంతుడు కూడా మత్స్యాది అవతారాలను స్వీకరించి విడిచిపెట్టాడు. అదేవిధంగా ఇప్పుడు శ్రీకృష్ణ రూపాన్ని ధరించి భూభారాన్ని హరించి ఆ రూపాన్ని కూడా విడిచిపెట్టాడు. వినవలసిన చక్కని మహిమలను కల శ్రీ భగవానుడు ఎప్పుడైతే తన దేహాన్ని విడిచిపెట్టాడో ఆ రోజే కలి ప్రారంభమై వివేకము లేని వారిలో అధర్మ ప్రవర్తనను కలిగించసాగాడు. ఆ సందర్భం కాచుకున్నాడు. ఎప్పుడు పరమాత్ముడు తాను చాలించాడో ఇక కలి వచ్చినట్టు లెక్క. పిసినారితనము, అసత్యము, మోసము, హింస మొదలైన అధర్మాలు దేశంలోనూ నగరంలోనూ తన ఇంటిలోనూ ప్రాణులందరిలోనూ మాత్రమే గాక కలి ప్రభావంతో తన యందు కూడా మొదలయ్యాయని విద్వాంసుడైన ధర్మరాజు గమనించాడు. ఇక్కడ విద్వాంసుడు అన్నాడు. ఇంతవరకు రాజా, చక్రవర్తి, యుధిష్ఠిరుని అట్లగా సంభాషణ చేసి ఇప్పుడు విద్వాంసుడైన అన్నారు. అంటే ఇప్పుడు తెలుసుకోవాల్సి వస్తుంది. విద్వాంసుడు అంటే తెలివినంత తెలుసుకో చివరిలో అని అర్థం. ఇక్కడ ఇక లాభం లేదని దేహాన్ని విడిచిపెట్టవలసిందే అని గట్టిగా నిశ్చయించుకున్నాడు. మళ్ళీ ప్రారంభం చేసుకోలేదు. ఈ అసత్యం పోగొట్టాలా, మోసం పోగొట్టాలా అని లేదు. దాంతో అదే నాశనం అయిపోతుందని తెలుసుకున్నాడు విద్వాంసుడైన వాడు. ఏది ముళ్ళుతో అన్నట్టుగా ఏది దేంతో ఏ అవతారంతో పుట్టిందో ఆ అవతారమే దాన్ని నాశనం చేసుకొని వెళ్ళిపోతుంది. దానికి ఒక సమయం కావాలా అనుకున్నాడు. అదే విద్వాంసుడైన ధర్మరాజు అని మనం సంబోధన చేస్తున్నాం. తనతో సమానమైన గుణాలు గలవాడు, వినయవంతుడు, తన మనవుడు అయిన పరీక్షిత్తును సముద్రం వరకు గల భూమికి చక్రవర్తిగా హస్తినాపురంలో అభిషేకం చేశాడు. మనవుడిని అభిషేకం చేశాడు, మనవుడికి రాజ్యం అప్పగించాడు. అదేవిధంగా మథురలో అనిరుద్ధుడి పుత్రుడైన వజ్రుడిని శూరసేన దేశానికి అధిపతిని చేశాడు. తర్వాత ప్రాజాపత్యేష్టిని చేసి అగ్నులను తనలోనికి ఆరోపించుకొని ఆహ్వానించుకొని సన్యసించాడు. అహంకారం లేనివాడు, సంసారాసక్తి లేనివాడు ఆయన ధర్మరాజు వస్త్రాభరణాలను రాజ్యంలోనే విడిచిపెట్టి అన్ని ఇంద్రియాలను తమ తమ వ్యాపారాలతో సహా మనస్సునందు మనస్సును, ప్రాణమందు ప్రాణాన్ని, అపానమందు అపానాన్ని, మృత్యువునందు మృత్యువును, పంచభౌతిక దేహమందు భావనారూపంగా హోమం చేసుకున్నాడు. అంత ఆహుతి చేసుకున్నాడు మొత్తం. తర్వాత నిరంతరము మనన స్వభావం గల ధర్మరాజు పాంచభౌతిక దేహాన్ని త్రిగుణాత్మిక అయిన ప్రకృతి యందు, ఆ ప్రకృతిని మూల విద్య యందు, దాన్ని జీవుని యందు, జీవుణ్ణి వినాశరహితుడైన పరబ్రహ్మ యందు భావనతోనే విలీనం చేశాడు. ఆ తర్వాత ధర్మరాజు నారబట్టలను ధరించి ఉపవాసాన్ని, మౌనాన్ని పాటిస్తూ జుట్టుముడిని విడదీసి జడుడా, పిచ్చివాడా లేక పిశాచమా అన్నట్లు జనులకు కనిపిస్తూ వెనుదిరిగి చూడకుండా చెవిటివాడిలాగా శబ్దాలను వినకుండా ఇంటి నుండి బయలుదేరాడు. ధర్మరాజు చూశారా ఎంత మంచి బుద్ధి పుట్టిందో. కలి ఏమవుతాం చూసుకుందాంలే అని ఉండింటే అంత కథంతా అడ్డం తిరుగు. మనకు మనస్సులో పరబ్రహ్మనే ధ్యానిస్తూ మహాత్ములు ప్రయాణించిన ఉత్తర దిక్కులో ప్రయాణించాడు. అలా దేహత్యాగం చేసేవారికి పునర్జన్మ ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి కదా.
భూలోకవాసులలో అధర్మమిత్రుడైన కలి ప్రవేశించడాన్ని చూసి మిగిలిన నలుగురు పాండవులు కూడా నిశ్చయ బుద్ధితో అన్నగారి వెంట బయలుదేరారు. పాండవులు జీవితంలో పురుషార్థాలను చక్కగా అనుష్ఠానం చేసిన వారు. శ్రీ మహావిష్ణువు యొక్క పాదపద్మాలే పరమ పురుషార్థాలని వారు తెలుసుకున్నారు కదా. ఆ సమయంలో వారు భగవంతుడి పాదాలనే మనస్సులో ధ్యానం చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ధర్మరాజును అనుసరించారు. ఆ శ్రీమన్నారాయణుణ్ణి ధ్యానించటంతో పాండవుల హృదయాలలో భక్తిభావం పొంగిపోర్లింది. వారి అంతఃకరణాలు శుద్ధమయ్యాయి. ఆ శ్రీహరి యొక్క పాదపద్మాలయందు నిమగ్నమైన మనస్సులు కలవారై విషయభోగా ఆసక్తులై దృష్టి పొందలేనిదైనటువంటి మోక్షాన్ని నశించిన దోషాలు కలవారైన పాండవులు పొందారు. ఇంద్రియాలను గెలిచిన విదురుడు కూడా భక్తితో శ్రీకృష్ణుని యందు మనస్సును లయం చేసి ప్రభాస క్షేత్రంలో దేహాన్ని విడిచిపెట్టి పితృదేవతలతో అంతా కలిసి తన స్థానానికి వెళ్ళాడు. ద్రౌపది కూడా తన భర్తలు వైరాగ్యంతో ఇల్లు విడిచిపెట్టి వెళ్ళారని తెలుసుకొని శ్రీకృష్ణునిందు మనస్సును నిలిపి ఆయననే పొందింది. యః శ్రద్ధయైతత్ భగవత్ ప్రియాణాం పాండోసుతానామితి సంప్రయాణాం శృణోత్యలం స్వస్యత్యయనం పవిత్రం లబ్ధ్వాహరో భక్తిముపైతి సిద్ధిం. పాండవులు భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రులు. ఆయన అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందినవారు. అన్ని మంగళాలకు స్థానమైన చాలా గొప్పది కదా. అంత పెద్ద అన్ని మంగళాలకు స్థానమైనటువంటిది కదా. పవిత్రమైనదైనటువంటి పాండవుల ఈ మహాప్రస్థానాన్ని ఎవరైతే శ్రద్ధగా వింటారో వారు శ్రీహరి యందు సంపూర్ణమైన భక్తిని పొంది చివరకు పునర్జన్మలేని మోక్షాన్ని కూడా పొందుతారు. ఇంతటితో 15వ అధ్యాయం సమాప్తమవుతున్నది. ఇక 16వ అధ్యాయం. పరీక్షిత్తు రాజవటము, అతని దిగ్విజయము, అతడు భూదేవత ధర్మదేవతల సంవాదాన్ని వినటము అనేవి 16వ అధ్యాయంలో చెప్పబడ్డాయి. For more videos like this, subscribe Big TV channel.